హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆద్యని చంపాలని చూసింది చారు అని నిజం తెలుసుకున్న సీను. ఇక చారు మెడలో తాళిని తెంచి ఆద్య మెడలో తాళి కట్టగానే చారు ఇక కుప్పకూలిపోయిందనే చెప్పుకోవాలి. ఇకపోతే శౌర్య ఇక తన కూతురి జీవితాన్ని నాశనం చేయబోయాడని, అదేవిధంగా నెట్లో ఇక తన వీడియోని పెట్టి పరువు తీయబోయాడని శౌర్యని తప్పుగా అపార్థం చేసుకున్న రఘురామ్ మరేం చేయబోతున్నాడు, నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే ఆద్య చచ్చిపోయిందని చెప్పి చారు చాలా సంతోషంగా ఇంటికి ఇక స్వీట్స్ తీసుకొని వస్తుంది. పద్మ పార్వతి ఇద్దరు కూడా పని చేసుకుంటూ ఉండగా చారు వచ్చి, అత్తయ్య ముందు ఈ స్వీట్ తీసుకోండి, పిన్ని నువ్వు కూడా ఈ స్వీట్ తీసుకో అని చెప్పి ఇస్తూ ఉంటే, ఏమైంది అంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, ఎందుకు అంటే ఆ ఆద్య చచ్చిపోయింది కాబట్టి అని చెప్పగానే ఒక్కసారిగా పద్మ పార్వతి షాక్ అయిపోతారు. ఏంటి చారు, ఏం మాట్లాడుతున్నావే? ఆద్య చచ్చిపోవడం ఏంటి? మంటల్లో తోసేసావు కానీ తన ప్రాణాలేం పోలేదు కదా, హాస్పిటల్లో ఉంది. ఇవాళ కాకపోతే రేపు తిరిగి వచ్చేస్తుంది, అంతేకాని ప్రాణాలు పోయానా అంటున్నావేంటి అని అంటూ ఉంటే, అయ్యో అత్తయ్య, హాస్పిటల్కి వెళ్ళి ఆక్సిజన్ లెవెల్స్ అందకుండా ఆపేశాను. ఆద్య చచ్చిపోయింది. పాపం ఎవరికి తెలియదు కదా, ఆద్య ప్రాణాల మీదకి వచ్చింది నా వల్లే అని చెప్పి అనగానే, అమ్మో ఏంటి ఇది, ప్రాణాలు తీసి ఇలా మాట్లాడుతుంది అని ఈ విధంగా అంటూ ఒక్కసారిగా పద్మ పార్వతి షాక్ అయిపోతారు. ముందు మీరు ఆ స్వీట్స్ తినండి, మరి కొద్దిసేపట్లో ఆద్యని తీసుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు, అప్పుడు మీరు పర్ఫార్మెన్స్ ఇవ్వాలి కదా, ఇలా దిగాలుగా ఉంటే ఎలా, ముందే తింటే కానీ ఎనర్జీ రాదు అని చెప్పి అంటూ ఉంటే, మనం ఏం చేయాలో కూడా అదే చెప్తుంది పార్వతి అని చెప్పేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కువగా మాట్లాడుకోవద్దున, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గించి ఆద్యని చంపింది, మనిద్దరం ఒక పెద్ద లెక్కేం కాదు దానికి అని ఇద్దరు కూడా గజగజగా వణికిపోతూ ఉంటారు. ఇకపోతే అప్పుడే హాస్పిటల్ నుంచి ఆద్యను ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు. ఇక కార్ల శబ్దం విని, అదిగో కార్లు వచ్చేసాయి, త్వరగా పదండి ఆద్య వచ్చేసింది అని పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి నించోగానే రఘురామ్ ఇక కారు దిగుతాడు. వెనక ఇంకొక కారు రాగానే, అదిగో ఆద్యని తీసుకొచ్చారు, కారు కూడా వచ్చేసింది అని చెప్పి అందరూ కూడా సంబరపడిపోతూ ఉంటారు. పద్మ పార్వతికి ఒకవైపు చాలా కంగారుగా ఉంటుంది. కారులో నుంచి జానకి రామలక్ష్మి దిగుతారు. అదిగో ఆద్యని దింపుతున్నారు అనగానే, ఆద్య దిగమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది జానకి. ఆద్య ఇక నడుచుకుంటూ రావడం చూసిన పద్మ పార్వతి చారు షాక్ అయిపోతారు. అదేంటే ఆద్య చచ్చిపోయింది అన్నావు, బ్రతికి తిరిగి వస్తుంది కదా అనగానే, అది నాకు కూడా అర్థం కావట్లేదు అత్తయ్య అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటారు. రామ ఆద్య అని చెప్పేసి ఆద్యని ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటే సుందరమ్మ ఇలా అంటూ ఉంటుంది, ఏంటే పద్మ అలా చూస్తున్నావు అనగానే, అదేం లేదమ్మా, అమ్మ ఆద్య నీకు ఎలా ఉందో ఏమో అని చాలా కంగారు పడిపోయాను, ఇంత చిన్న వయసులో నీకు నిండు నూరేళ్ళు నిండిపోయాయి అని చాలా బాధపడ్డాను తెలుసా అని చెప్పి అంటూ ఉంటారు. ఆద్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. అవునమ్మా, నీ కోసం నిన్నటి నుంచి తిండి తిప్పలు మానేసింది అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటే, పద్మ సైగ చేయగానే స్వీట్ తిన్నప్పుడు పార్వతికి అంటిన స్వీట్ ముక్కని తుడుచుకోమని సైగ చేయడంతో మూతికున్న స్వీట్ అంతా కూడా తుడుచుకుంటుంది పార్వతి. ఇకపోతే, ఏంటి పద్మ అలా చూస్తున్నావు, వెళ్ళి లోపలికి వెళ్ళి గుమ్మడికాయ తీసుకొచ్చి ఆద్యకు దిష్టి తీ అనగానే, సరేనమ్మా అని చెప్పేసి ఇక పద్మ దిష్టి తీస్తుంది. ఇక ఆద్యని లోపలికి తీసుకువెళ్ళి జానకి అనగానే లోపలికి తీసుకొని వెళ్ళి ఆద్య ఇక సోఫాలో కూర్చుంటుంది. జానకి ఒకవైపు, రామలక్ష్మి ఒకవైపు ఆద్యకి కూర్చుంటారు. ఇక పద్మ మాత్రం కోపంగా గుమ్మడికాయ కింద నేలమట్టం చేసి ఈ విధంగా అంటూ ఉంటుంది, అది చచ్చింది అని చెప్పావు కదవే, చివరికి నా చేతులతోనే దిష్టి తీసి మరీ తనని ఇంట్లోకి పంపించాను, ఇప్పుడేమంటావు అనగానే, అదే నాకు కూడా అర్థం కావట్లేదు అత్తయ్య అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది చారు. ఏది ఏమైనా తన ప్రాణాలు తీశాననే అనుకున్నాను, ఇక సీను బావకి అడ్డు లేదనుకున్నాను, కానీ ఇది ఇలా చేసిందేంటి అని చెప్పి అనుకుంటూ అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇక ఆద్య రెస్ట్ తీసుకో అమ్మా అనగానే, జానకి నీకు కూడా రెస్ట్ కావాలి అని చెప్పి సుందరమ్మ అంటూ ఉంటుంది. ఆద్య ప్రాణాలతో తిరిగి వచ్చింది కదా అత్తయ్య, నాకు ఇక రెస్ట్ ఎందుకో, ఆద్యని చూసుకుంటూ అలా ఉండిపోతాను అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మా ఆద్య, అందరు కూడా మీరు వేసే నాటక ప్రదర్శన చూస్తుంటే నువ్వు మాత్రం మంటలో ఎలా పడిపోయావు అని అడుగుతూ ఉంటే,
పెద్దనాన్న నేను మంటల్లో పడిపోలేదు, నన్ను ఎవరో మంటల్లో తోసేశారు అని నిజం చెప్పిన ఆద్య ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. చారు గజగజ వణికిపోతూ ఉంటుంది. ఎక్కడ ఆద్య తన పేరు చెప్తుందేమో అని చెప్పి. కానీ ఆద్య ఇలా అంటూ ఉంటుంది, లేదు పెద్దనాన్న నేను మనిషిని కరెక్ట్గా చూడలేదు అనగానే ఒక్కసారిగా ఆ అమ్మాయి అని చెప్పి రిలాక్స్ అయిపోతారు పద్మ, పార్వతి, చారు. వెంటనే ఇక ఎవరు నీ ప్రాణాలు తీయాలనుకున్నారమ్మా? అభంశుభం తెలియని ఆద్యని చంపాలనుకున్నారా? అయినా ఆద్య మీద అంతగా కక్ష ఎవరికి ఉంది అని చెప్పి ఇంట్లో అందరూ కూడా సతమతమవుతూ ఉంటారు. చెప్పాద్య ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే, చెప్పాను కదా సీను, నేను అంతగా గుర్తుపట్టుకోలేదు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఎవరైనా సరే వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టను, నా ఇంటి బిడ్డ ప్రాణం తీసే అంత ధైర్యం ఎవరికి ఉంది అని చెప్పేసి ఈ విధంగా రఘురామ్ అంటూ ఉంటే చారు కాళ్ళు గజగజ ఉరికిపోతూ ఉంటాయి. సీను అయినా ఆ రోజు వీడియోలు తీశారు కదా, వీడియోలో ఏదో ఒక మూలన రికార్డ్ అయి ఉంటుంది కదా, ఎవరో ఒకరు కదలికను బట్టి కనుక్కోవచ్చు అనగానే, సరే మామయ్య నేను వెంటనే వెళ్ళి గుడిలో నాటక ప్రదర్శనకు సంబంధించిన వీడియో అంతా కూడా చెక్ చేస్తానని చెప్పి సీను వెళ్ళిపోతాడు. ఇకపోతే శౌర్యకు కాలేజీలో ఇక కోచ్గా తనకి ఇక అవార్డు లభిస్తుందని చెప్పి తనకి సత్కారం జరిపిస్తూ ఉంటారు. వెంటనే స్టేజ్ మీదకి ఇక శౌర్య రావడం, ఆ రామలక్ష్మిని శౌర్య గురించి మాట్లాడడం అంతా జరుగుతూ ఉంటుంది. ఈలోపు ప్రభాస్ మాత్రం రామలక్ష్మి కుటుంబం మీద, రామలక్ష్మి మీద ఉన్న కక్షతో ఖచ్చితంగా పరువు తీయాలని చెప్పి ఆ వీడియోని ఇంటర్నెట్లో పెడతాడు. అందరు ఫోన్లు ఒకేసారి మెసేజ్ రావడంతో అందరూ కూడా వీడియోని చూస్తూ ఉంటారు. వీడియోని చూసి ఒక్కసారిగా శౌర్య రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటే రామలక్ష్మికి ఏం జరిగిందో అర్థం కాదు. స్టేజ్ మీద కూర్చున్న సార్లందరూ మొబైల్కి కూడా అదే మెసేజ్ రావడంతో అందరూ కూడా వీడియోని ఓపెన్ చేసి చూస్తూ శౌర్య వైపు అసహ్యంగా చూస్తూ ఉంటారు. రామలక్ష్మి ఫ్రెండ్ వెళ్ళి రామలక్ష్మికి వీడియో చూపించగానే రామలక్ష్మికి ఏం జరిగిందో అర్థం కాక తికమకై అలానే ఉండిపోతుంది. ఇకపోతే ఆద్య కాఫీ తాగుతూ అక్కడ కూర్చోగానే ఆద్య ఫోన్కి కూడా మెసేజ్ వస్తుంది. ఏంటి ఈ టైంలో మెసేజ్ అని చెప్పి ఓపెన్ చేసి చూడగానే శౌర్య ఇక రామలక్ష్మి ఒంటి మీద ఉన్న బట్టలను తీస్తున్న వీడియో చూసి ఒక్కసారిగా ఆద్య షాక్ అయిపోతుంది. అటు నుంచి వెళ్తున్న జానకి కూడా ఆద్య ఫోన్లో ఉన్న వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమండి ఏమండి అని చెప్పి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. ఇక రఘురామ్ అలాగే శివరాం అందరూ కూడా పరిగెత్తుకుని వస్తారు. ఇది చూడండి అని చెప్పి అంటూ ఉంటే ఒక్కసారిగా వీడియో ఎంతగా తెగించాడు అన్నయ్య, ఆ రోజే వాడి ప్రాణాలు తీద్దామని చెప్పాను, నువ్వు నా మాట వినలేదు, ఇప్పుడు చూడు మన కుటుంబ పరువు పోయే పని చేశాడు అని చెప్పి అంటూ ఉంటే ఆద్య పెద్దన అని చెప్పి అంటున్నా కూడా రఘురామ్ అలాగే శివరాం ఇద్దరు కూడా బైక్ మీద ఇక కాలేజీకి వెళ్తారు. అప్పటికే రామలక్ష్మి వీడియో చూసి శౌర్య చంప పగలగొట్టగానే శౌర్య చాలా బాధపడుతూ ఉంటాడు. వెంటనే రఘురామ్ అలాగే శివరాం వచ్చి మరిక శౌర్య చేసింది తప్ప ఒప్ప అని పక్కన పెడితే, నిజంగా అసలు శౌర్య చేశాడా లేదా అని పక్కన పెడితే, ఆ రోజు గదిలో ఇక శౌర్యనే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో కూడా ఇక శౌర్యనే ఇంటర్నెట్లో పెట్టాడని తప్పుగా అపార్థం చేసుకొని తనని కొడతారు. ఇకపోతే గుడిలోనికి వెళ్ళిన సీను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చారుని తప్పు చేసిందని తెలుసుకొని మరి నిజంగా ఆద్యని పెళ్లి చేసుకోబోతున్నాడా?